హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏకే అండ్ వి తెలుగు మోటివేషనల్ వీడియోస్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం కొంతమంది కోసం చాలా వదులుకుంటాం. వాళ్ళకంటే ఏది ఎక్కువ కాదనుకుంటాం. అందరికంటే వాళ్ళకే ఎక్కువ విలువనిస్తాం. కానీ చివరికి వాళ్ళు మనకే విలువ లేకుండా చేస్తారు. నచ్చినప్పుడు ఒకలా, నచ్చనప్పుడు మరోలా ఉండేవారికి బంధాలు, అనుబంధాల విలువ తెలియదు. అలాంటి వారితో ముడిపడిన బంధం కన్నీళ్లను మాత్రమే కానుకగా ఇస్తుంది. ఈ లోకంలో ఉన్న చీకటి అంతా ఒక్కటైనా అగ్గిపుల్ల వెలుగుని దాచలేదు. అలాగే మీ లక్ష్యానికి ఆత్మవిశ్వాసం తోడైతే మీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఎదుటివారు హేళన చేస్తున్నారని ఎప్పుడూ కృంగిపోకండి. మీరు చేసే పని సరైనదయ్యి మీకు నచ్చితే చాలు. అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నీవు ఇప్పుడు బాధపడుతూ ఉండొచ్చు, కానీ నీవు బాధ పెట్టకపోయినా సరే నిన్ను బాధపెట్టిన వాళ్లను బాధపడే రోజు ఖచ్చితంగా వస్తుంది. పక్క వ్యక్తి జీవితంలోకి తొంగి చూసి 10 తప్పులను వెతికేవారు వాళ్ళ జీవితంలో 100 తప్పులున్నాయనే విషయాన్ని గాలికి వదిలేస్తారు. కుళ్ళిన పండ్ల మధ్యలో ఒక మంచి పండును ఉంచితే అది కూడా చెడిపోతుంది. అదేవిధంగా చుట్టూ చెడ్డ మనుషులు ఉంటే మనిషి పరిస్థితి కూడా అంతే, అలాగే చెడిపోతుంది. గెలుస్తానన్న నమ్మకం లేనివాడు, ఓడిపోతానేమోనన్న అనుమానం ఉన్నవారు తప్పక పరాజయం పాలవుతారు. అందుకే మీరు చేస్తున్న పనిపై నమ్మకం ఉంచండి, తప్పక విజయం సాధిస్తారు. మానవ జీవితం చాలా విచిత్రమైంది. యవ్వనంలో సమయం, శక్తి ఉంటాయి, కానీ డబ్బు ఉండదు. మధ్య వయసులో డబ్బు, శక్తి ఉంటాయి, కానీ సమయం ఉండదు. వృద్ధాప్యంలో సమయము, డబ్బు ఉంటాయి, కానీ శక్తి మాత్రం ఉండదు. ఒక్కసారి కింద పడి చూడండి, మిమ్మల్ని లేపడానికి ఒక్క చెయ్యి కూడా రాదు. ఒక్కసారి పైకి ఎగిరి చూడండి, మిమ్మల్ని వెనక్కి లాగడానికి 1000 చేతులు ముందుకు వస్తాయి. మీరు ప్రశ్నించనిదే మీకు సమాధానం దొరకదు. మీరు ప్రయత్నించిందే, మీరు కోరుకున్నది మీకు దక్కదు. మీరు అడుగు వేయనిదే కాలం మిమ్మల్ని కదలనివ్వదు. ప్రయత్నించి ఫలితాన్ని పొందవచ్చు. విజయం కలిగిందని విర్రవీగకండి, అపజయం కలిగిందని నిరాశపడకండి. ఎందుకంటే విజయం అంతం కాదు, అపజయం చివరి మెట్టు కాదు, ఏది శాశ్వతం కాదు. నీ ఆర్థిక పరిస్థితిని చూడకుండా ప్రేమగా పలకరించి నిన్ను అభిమానించి నీ కోసం ఆరాటపడేవారు, అవసరానికి నేనున్నాను అంటూ నీ వెంటే ఉండేవారు నీకు నిజమైన ఆత్మీయులు. మీకు నచ్చినట్లు బ్రతకాలంటే ధైర్యం కావాలి. ఎదుటివారికి నచ్చినట్లు బ్రతకాలంటే సర్దుకుపోవాలి. ప్రపంచమంతటికీ నువ్వు నచ్చాలంటే చిరునవ్వుతో బ్రతకాలి. గతాన్ని గురించి ఆలోచించడంలో అర్థం లేదు. రేపటిని గురించి భయపడడంలో ఉపయోగం లేదు. కాలంతో పాటు ముందుకు సాగిపోవడమే మనిషి జీవితం. కానీ ఈ విషయం అర్థమయ్యేసరికి జీవితం సగమైపోతుంది. ఎంత కష్టం వచ్చినప్పటికీ నీలో నువ్వే ఓదార్చుకోవడం నేర్చుకో. ఎందుకంటే నీ కష్టాలు చూసి నవ్వుతారు తప్ప నా అని ఎవరూ దగ్గరికి రారు. బలం ఉన్నవాడే గొప్పవాడైతే వాలిని మించిన బలవంతుడు లేడు. చదువుకున్నవాడే గొప్పవాడైతే రావణాసురుడి మించిన పండితుడు లేడు. గుణం ఉన్న శ్రీరాముడు గొప్పవాడయ్యాడు. నీ గొప్పతనాన్ని నిర్ణయించేది నీ గుణం మాత్రమే. ఇష్టాలు మారుతూ ఉంటాయి, కానీ ప్రేమ మారకూడదు. కష్టాలు వస్తూ ఉంటాయి, కానీ నమ్మకాన్ని కోల్పోకూడదు. మాటలు మారుతూ ఉంటాయి, కానీ ఇచ్చిన మాట మరువకూడదు. నీ చెయ్యి పట్టుకుని ఒక ఆడపిల్ల నీ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు, భర్తగా నువ్వు ఆమెను గౌరవించి ప్రేమగా చూసుకుంటున్నప్పుడే ఇంట్లో మిగతా వాళ్ళు కూడా ఆమెకు ఆ గౌరవాన్ని, ప్రేమను పంచుతారు. నిన్ను నమ్మి వచ్చిన ఆడపిల్లకు నువ్వే వాల్యూ ఇవ్వకపోతే వేరొకరు ఎలా ఇస్తారు? అందరూ చీఫ్గానే చూస్తారు. సహనంతో భరిస్తున్నారు కదా అని హేళనగా మాట్లాడడం తప్పు. మనవారైనా పరాయి వారైనా ఎవరినీ చులకనగా చూడకూడదు. వారు తిరిగి హేళన చేస్తే భరించలేరు. మీరు అక్కర్లేదు అనుకున్న వ్యక్తులు మీకు అక్కర్లేని ఆలోచనలు రెండూ మనసుకు భారమే. వదిలించుకొని మనసును తేలికపరుచుకుంటేనే జీవితం హాయిగా, ప్రశాంతంగా ముందుకు సాగుతుంది. కెరటాలు కాళ్ళ దగ్గరకు వచ్చాయని సముద్రాన్ని చులకనగా చూడడం ఎంత తప్పో, మంచితనాన్ని తక్కువగా అంచనా వేయడం కూడా అంతే తప్పు. మన లైఫ్లో కొన్ని సంఘటనలు జరగడం కూడా మంచిదేనేమో. కొందరి నిజస్వరూపాలు, మనస్తత్వాలు బయటపడతాయి. మొదట అవి బాధని ఇచ్చినా సరే, జీవితాంతం బాధపడాల్సిన బాధని దూరం చేస్తాయి.
ఈ ఐదింటిని విడిచిపెట్టండి. అందరినీ సంతృప్తి పరచాలనుకోవడం, అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం, నిన్ను నువ్వే కించపరుచుకోవడం, మార్పుకి భయపడడం, గతంలో జీవించడం. ఈ సొసైటీలో ఒంటరిగా ఉండడమే మంచిదనిపిస్తుంది. ఎందుకంటే ఎవరితో ఏం మాట్లాడినా ఏదో ఒక తప్పు వెతుకుతూనే ఉన్నారు. మనం మంచిగా మాట్లాడినా ఎదుటివారికి చెడ్డగానే అనిపిస్తుంది. నువ్వు అందరికీ అందుబాటులో ఉండకు, అలుసుగా మారతావు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అర్హత లేని వాళ్లకు అతి చనువు ఇవ్వడం ఆత్మాభిమానానికి హానికరం. చేతిలో చిల్లి గవ్వలేకపోతే నిన్ను తల్లిదండ్రులైనా నువ్వు కట్టుకున్న భార్య అయినా నిన్ను లెక్క చేయరు. నిజం చెప్పాలంటే డబ్బు లేకపోతే నువ్వు ఎవరికీ అవసరం కాదు. నీకు ఇష్టం లేని వాళ్లకు దూరంగా ఉండు. అంతేకాని చెడు చేయాలనో చెడు జరగాలని ఆలోచించకు. దానివల్ల నీ టైం వృధా అవుతుంది. కొన్నిసార్లు నీ ఆనందాన్ని కూడా కోల్పోవలసి వస్తుంది. మనం ఆలోచించి మాట్లాడే మాటల్లో అబద్ధాలు ఉంటాయేమో కానీ ఆవేశంలో మాట్లాడే మాటల్లో నిజాలు మాత్రమే ఉంటాయి. సముద్రంలో ప్రయాణించే నావ తీరం చేరాలి అంటే అలలను కెరటాలను తట్టుకొని నిలబడాలి. అలాగే జీవిత ప్రయాణంలో మనిషి తుదిగమ్యం చేరాలంటే కష్టాలను కన్నీళ్లను తట్టుకొని నిలబడాలి. అప్పుడే రెండింటికి అంతిమ విజయం లభిస్తుంది. గుర్తుంచుకోండి, మీకు ఎవరి సాన్నిహిత్యంతో స్వంతన చేకూరుతుందో వారే మీ నిజమైన ఆత్మీయులు.